ఫోన్ ట్యాపింగ్ కేసులో సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఎంపీ లక్ష్మణ్. ట్యాపింగ్ కేసులో సూత్రధారుల్ని అరెస్టు చేయాలన్నారు. ఆ కేసులో దోషులకు శిక్ష పడేంత వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు లక్ష్మణ్. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును కక్కిస్తామన్న కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ను కాపాడాలని చూస్తే రేవంత్ కు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో మాట్లాడారు లక్ష్మణ్. ఆ నిఘా వ్యవస్థను ఏ రకంగా మరి ఆ రోజు మరి ఆ ఫోన్ ట్యాపింగ్ అనే ఉదంతం ఇవాళ వెలుగులోకి వస్తున్నదో నిజంగా ఆశ్చర్యం కనబడుతుంది. ఇవాళ మొత్తం దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క కేసీఆర్ గారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం తమ అధికారాన్ని పదిలపరుచుకోవడానికి తొలిదారినైనా మరి ఆ ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచి ఒక రాచరిక వ్యవస్థలాగా రాజుగా వెలుగొందాలని చెప్పి మొత్తం ఆ పోలీసు నిఘా వ్యవస్థను నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని విపక్షాల యొక్క ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి లేదా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే మరి ఆ రోజు వీరోచితంగా పోరాటం చేసి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సమాయత్తం చేస్తున్నారో ఆ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేయడమే కాకుండా ఆనాడు సంభవించినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివ్వండి లేదా 3 ఉప ఎన్నికలు కానివ్వండి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా దిగుతుంది కాబట్టి కట్టడి చేయాలి. ఆ రకంగా మరి భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి ఏ రకంగా మొత్తం పోలీసు వ్యవస్థను మరి ఆ రోజు మరి అధికారులందరినీ కూడా ప్రేరేపించి ఆ యొక్క అధికారులు ఇవాళ మొత్తం కూడా మీ భాగవతం బయట పెడుతున్నారు. ఎవరైతే ఇవాళ జైలు ఊచలు లెక్క పెడుతున్నారో విధి లేని పరిస్థితుల్లో ఆ రోజు పెద్ద ఆయన చెప్పిన విధంగానే మేము చేశామని తప్పితే ఆ ప్రభుత్వానికి అనుగుణంగానే మేము పనిచేస్తామని తప్పితే మాకంటూ వ్యక్తిగతంగా లేదని ఇవాళ వారు ఇచ్చినటువంటి ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇవాళ చూస్తూ ఉంటే మొత్తం ఈ రోజు ఇన్ని పేజీల కన్ఫెషన్ లో మొత్తం దేశమంతా కూడా ఇవాళ ఆశ్చర్యం కలిగే రీతిలో ఇంత దిగజాడు రాజకీయం నీచ నికృష్ట రాజకీయాలకు ఈ ప్రభుత్వం పాల్పడిందంటే దేనికోసం ఇవాళ అక్రమంగా సంపాదించిన సొమ్మును ఏ రకంగా దాచుకోవడానికి లేదా నీ యొక్క వారసత్వంలో భాగంగా మళ్ళీ కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి ఏ రకంగా వివరించారో ఆ 3 ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ యొక్క ఆర్థిక మూలం దెబ్బతీయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏ రకంగా దెబ్బ కొట్టారో అదే రకంగా పూర్తిగా ఈ యొక్క వ్యవస్థను కూడా మొత్తం ఈ యొక్క పోలీస్ యంత్రాంగాన్ని నిఘా వ్యవస్థను మేము అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ యొక్క మరి ఆర్థిక పరమైన